ఎం న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులుగా కొండపల్లి దుర్గారావు నియమించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కొండపల్లి దుర్గారావు కృతజ్ఞత తెలియజేశారు. తూర్పు గోదావరి జిల్లా బీసీసీఎల్ విభాగ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన కొండపల్లి దుర్గారావు ఈ రోజు వైసీపీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను మర్యాదపూర్వకంగా కలుసుకుని కృతజ్ఞత తెలియజేశారు. అనంతరం జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులుగా ఎంపికైన వారిని జక్కంపూడి రాజా శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో సరైన గుర్తింపు ఉంటుందని, పదవులు పొందిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిత్యం మమేకమవుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నమస్కారం అండి. నా పేరు కొండపల్లి దుర్గారావు అండి. నన్ను తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. మరి ఈ యొక్క పదవిని నియమించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారికి, అదేవిధంగా రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఒక కార్యకర్త నుంచి మరి ఇంత స్థానంలో పెట్టినటువంటి ముఖ్యమైన నాకు ఇంత సపోర్ట్ చేసి వెనకవతల నుండి నాకు ఇంత బాధ్యత రావడానికి కారణమైనటువంటి మన జక్కంపూడి రాజా గారికి నేను జీవితాంతకాలం రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ, మరి నాకు అప్పచెప్పినటువంటి ఈ బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యత నేను సక్రమంగా నిర్వహిస్తూ, మరి జిల్లాలో ఉన్నటువంటి బీసీ సోదరులందరినీ కూడా నేను కలిసి మరి మన పార్టీకి ప్రతిష్టకు ఇంకా నేను కృషి చేస్తూ, పార్టీ వైపు జిల్లాలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా కలుపుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు పనిచేసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి గతంలో ఏదైతే ఎన్డీఏ కూటమిలో వాళ్ళు ఏవైతే వాగ్దానాలు చేశారో బీసీలు చేయవలసినవన్నీ కూడా చేయకపోతే మేము చేయవలసింది అందరం కూడా బీసీలందరం కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో మరి అవసరమైతే దీనికోసం మేము రోడ్డులు ఎక్కడానికి కానీ ధర్నాలు చేయడానికి కానీ దేనికైనా మేము సిద్ధంగా ఉంటాం. మరి ఏదైతే ఈ బాధ్యత అప్పచెప్పినందుకు ఈ బాధ్యతకి నేను సరైన న్యాయం చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.